నువ్వు మనిషి అమ్మ పట్టుకుని అదే పట్టుకుంటూ సారీ దీనికోసం ఇల్లు పూజ చేసిన సంజయ్ కుమార్ సార్ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాధవి నిషికాంత్ రమాకాంత్ ఈరోజు మాధవి రమాకాంత్ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ మంజూరైన సందర్భంలో గృహప్రవేశానికి నన్ను రమ్మని చెప్పి ఆహ్వానించారు. ఆ రోజు రాలేకపోయినా ఈరోజు సరస్వతి మాత ఆలయానికి వచ్చినప్పుడు కలిసిపోదాం వస్తే నన్ను ఇక్కడ ఆహ్వానించి నన్ను సత్కరించినందుకు వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా సంతోషం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళే అప్పుడు వాళ్ళ చుట్టాలు కూడా అంత సంతోషంగా ఉన్నది ఇక్కడ ఇల్లు వచ్చినందుకు. మరి ఈనాడు ఇంతకుముందు కూడా చెప్పినాం, తప్పకుండా ఇక్కడ ఇప్పటికే కరెంటు నీళ్లు ఈ సెప్టిక్ ట్యాంక్ అయింది. ముందు ఈ చిన్నపిల్లలు స్కూల్కి పోవడానికి మాత్రం ఇబ్బంది ఉన్నది. నాకు అర్థమైంది. 3వ తరగతి అంటుండే వీడు అతి త్వరలోనే ఒక బడి, దవాఖానా, బస్ స్టాండ్, ఒక మీ కళ్యాణ మండపం ఇవన్నీ కూడా మంజూరు చేస్తాం. ఇంకా చాలా ఉంటాయి. ఒక ఊరు అన్నప్పుడు ఎన్ని ఉంటాయో జైత్యాల కాడ ఊరుకు 4 దిక్కులు 4 ఎన్ని ఉన్నాయో మనకు ఈ 2 దిక్కుల 2 తప్పకుండా అన్ని విధాలు చేస్తాయి. ఇవాళనే సాయంత్రం కలెక్టర్ దగ్గర మీటింగ్ ఉన్నది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి కలిసి పనిచేస్తానని మాట ఇచ్చాను. చాలామంది నన్ను నానా మాటలు అనుభవం ఉన్నారు, అవన్నీ మీరు విన్నారు. కానీ ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు. ప్రభుత్వంతో ఉంటేనే మనం ఈ పిల్లల పనులు అయితే వేరే కాడ మొండిగోడలు అయిపోయినాయి. అంతకుముందు కూడా మొండిగోడలు ఉన్నాయి, ఇప్పటిదాకా చూపుతున్నారు పాతాయి. కానీ ఇది పూర్తయింది. సంజయ్ సార్ ప్రభుత్వంతో ఉండాలని కోరుకున్నారు. ఉన్నందుకు ఇవి అవుతూ మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ 20 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మనకు 20 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అంతకుముందు ఉన్న వాళ్ళు ఎన్నడూ జైత్యాలకు కూడా తీసుకెళ్ళారు. ఒక్కసారి మాత్రం 50 కోట్లు పోయినసారి తీసుకొచ్చినాం జైత్యాలకు. ఈసారి జైత్యాలకు మళ్ళీ 50 కోట్లు కూడా తెచ్చి, అంతకుముందు పాత కొంత 25-30 కోట్లు ఉంటే అవి కూడా తీసుకొచ్చాం. అంటే ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే నిరంతర ప్రక్రియ ఉంటుందో దాంట్లో భాగంగా అంతకుముందు ఇందిరమ్మ కాలంలో స్థలం సేకరించారు. కొన్ని సంవత్సరాలు అయిపోయి అప్పుడు కొన్ని వాటర్ ట్యాంకులు కట్టారు. మళ్ళీ ఇప్పుడు మనం ముందుకు తీసుకుంటున్నాం. మీ అందరి సహకారంతో గెలిచిన ఇక్కడ అన్ని అభివృద్ధి చేస్తా. ఇంకా 4 రోజులలో ఈ అబ్బాయికి ఇక్కడ స్కూల్ కూడా అయ్యేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తాం.